నమస్తే వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. అప్పట్లో ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తెలుగులో భారతీయుడుగా, హిందీలో హిందుస్థానీగా డబ్ అయ్యి మంచి విజయాన్ని అందుకోవడమే కాక ప్రేక్షకులందరిలో కమల్ హాసన్ ను స్టార్ హీరోని చేసింది. నిజానికి శంకర్ ఈ సినిమాని రజనీకాంత్తో చేయాలని అనుకుని ఈ కథను రెడీ చేసుకున్నాడట. కానీ అప్పటికి రజనీకాంత్ అవైలబుల్లో లేకపోవడం వల్ల ఈ కథని కమల్ హాసన్ కి వినిపించాడు. కమల్ హాసన్ కి ఈ కథ బాగా నచ్చింది. దాంతో ఆయన ఈ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ముఖ్యంగా తండ్రి కొడుకులు ఇద్దరి పాత్రలను తనే చేయాలని డిసైడ్ అయ్యాడు. ఇక ఇదిలా ఉంటే శంకర్ మాత్రం కమల్ హాసన్ ఈ సినిమా చేయకపోతే తెలుగులో స్టార్ హీరోలైన రాజశేఖర్, వెంకటేష్లతో ఈ సినిమా చేయాలని అనుకున్నారట. కానీ లక్కీగా ఈ కథ విన్న కమల్ హాసన్ ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. కాబట్టి ఇక వారిని సంప్రదించాల్సిన అవసరం అయితే శంకర్కి రాలేదు. ఒకవేళ కమల్ హాసన్ ఒప్పుకోకపోతే రాజశేఖర్తో సేనాపతి క్యారెక్టర్, వెంకటేష్తో చందు క్యారెక్టర్ చేయించి ఈ సినిమాని కంప్లీట్ చేయాలని తను అనుకున్నారట. కానీ కమల్ హాసన్ 2 పాత్రలు చేసి ఈ సినిమాను సక్సెస్ చేయడంతో కమల్ హాసన్ కి, శంకర్ కి మంచి గుర్తింపు అయితే వచ్చింది. ఇక ఇదిలా ఉంటే ఈ న్యూస్ తెలుసుకున్న చాలా మంది అభిమానులు సేనాపతి క్యారెక్టర్లో రాజశేఖర్ గాని, వెంకటేష్ గాని ఎవరూ నటించినా మెప్పించేవారు కాదు. అది కమల్ హాసన్ మాత్రమే చేయగలిగే పాత్ర. ఆయనలా నటించే నటుడు మరొకరు లేరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి ఆ పాత్రలో వేరే ఏ హీరో కూడా అంత బాగా నటించి మెప్పించలేడు అనేది మాత్రం వాస్తవం. అందుకే కమల్ హాసన్ మాత్రమే దానికి పరిపూర్ణంగా న్యాయం చేశారు అనేది సినిమా చూసిన ప్రతి ఒక్కరూ చెప్పే మాట. ఇక ప్రస్తుతం ఈ నెల 12న భారతీయుడు 2వ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.